కర్కాటక రాశి. కర్కాటక రాశికి వారికి ఈ వారం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను వార ఫలితాలను చెప్తున్నాను. ముందుగా ఈ కర్కాటక రాశి వారికి మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, మీన రాశిలో రాహువు, శని వక్రించి, కుంభరాశిలో రవిశుక్రులు, కర్కాటక రాశిలో, మరి కుజ గురులు వృషభంలో, బుధుడు సింహంలో, కేతువు కన్యల రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా బాగుంది అని చెప్పాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా కోరికలు తీరడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులకి సెలవులు వచ్చినాయి. ఇళ్లలో కూర్చొని మీరు చదవండిరా అని సెలవులు ఇస్తే మీరు చదవకుండా ఎంజాయ్ చేయడం అనేటటువంటిది చేస్తున్నారు. ఈ విధంగా కనుక చేసినట్లయితే విద్యార్థులు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి బ్యాక్లాగ్స్ ఉంచుకున్నటువంటి వాళ్ళంతా కూడా మరి గురుడు లాభస్థితిలో ఉన్నాడు కాబట్టి పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా దా మరి వాక్కులు కూడా గోడ మీద పిల్లిలాగా మాట్లాడడం అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వారు ఈ వారం చేస్తారు. నిజాన్ని నిర్భయంగా నిష్పక్షపాతంగా చెప్పేటటువంటి కర్కాటక రాశి వారు ఈ వారంలో తమ వైఖరిని మార్చుకొని కొంచెం డిప్లొమాటిక్గా మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నవాళ్ళు వీళ్ళకందరికీ కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళు ఎంతసేపు ఆర్మీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, సెక్యూరిటీలో ఉద్యోగాలు అనేటటువంటిది వెంటనే చేరడం జరుగుతుంది. జర్నలిస్టులు, మీడియా రంగం వాళ్ళకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారెన్ వెళ్ళి ఉద్యోగాలు చేయాలండి అనుకునేటటువంటి వాళ్ళకి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి మాస్టర్స్ చేయాలి, ఫారెన్లో మేము ఇంకోటి చేయాలి అనుకునేటటువంటి వాళ్ళ కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో కోరుకున్నటువంటి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకు బ్యాంకు లోన్లు, పర్సనల్ లోన్లు ఇవన్నీ కూడా అడిగిన వెంటనే ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి పూర్వజన్మ కృతమైనటువంటి పాపాలని మిమ్మల్ని వెంటాడుతూ ఉండడం వలన అప్పటికప్పుడే మౌనంగా ఉండడం, అప్పటికప్పుడే కొంచెం విసుక్కోవడం అనేటటువంటిది పసిపిల్లలు ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళకు కూడా మీ కర్కాటక రాశి వారిలో చూసుకోవచ్చు. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి కర్కాటక మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సంతోషపడడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా తాము కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి బపిల్ హర్లీ అంటే మ్యూజిషియన్స్ తయారవడానికి కూడా అవకాశాలు ఈ వారంలో మ్యూజిషియన్స్కి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కళల్లో ఎవరికైతే అభినివేశం ఉందో అటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని చక్కగా ప్రాక్టీస్ చేసి ముందుకు వెళ్ళాలి. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే వీళ్ళందరికీ కూడా సైనస్ ప్రాబ్లము, అలాగే కోల్డ్, ఫీవర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో అటువంటి వాళ్ళు తొంటరి పిల్లలతో ఫ్రెండ్షిప్లు చేయకుండా జాగ్రత్తగా మంచిగా చదువుకొని యూనివర్సిటీలకు మంచి పేరు తెచ్చే దిశగా మీ ఆలోచన సరళి వెళ్తూ ఉండాలి. ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆయుర్దాయం కూడా పెరుగుతూ వస్తుంది. అయితే అనారోగ్య సమస్యలను చూసి అందరూ కూడా భయపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం ఇచ్చి చేయాలా. ఉదయం శనివారం ఉదయం 8 గంటలకి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా, లేదా శుభ్రంగా మహాకాళి అమ్మవారి యొక్క పూజను చేసుకోవడం ద్వారా మీ సమస్యలు అనేటటువంటి పరిష్కారం అవడానికి అవకాశాలు ఉన్నాయి.